దుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణార్థం నేటి నుంచి నెల రోజుల పాటు కోటి కుంకుమార్చన సహిత దీపారాధన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న కోటినామ కుంకుమార్చన పూజ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు స్వీకరించాలని ఆలయ వైదిక పర్యవేక్షకులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తెలిపారు. భక్తుల పాలిట కొంగు బంగారమై శాంతి స్వరూపిణిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో నేటి నుండి కోటి కుంకుమార్చన, కోటివర్తి దీపారాధన వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజలను పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి 54 మంది అర్చకులతో 1,00,000 నామాలతో అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వైదిక పర్యవేక్షకుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కోటి కుంకుమార్చన, దీపారాధన పూజలు ప్రపంచ శాంతి కొరకు లోక కళ్యాణార్థం జరిగే పూజా కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందాలని సూచించారు. మాస దీక్ష పూర్వకంగా జరుగుతున్న వేడుకల్లో కోటి కుంకుమార్చనలు, కోటి దీపారాధనలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పుష్పగిరి మదవి పీఠాభి యొక్క స్వామివారిచే ఈరోజు ఉదయం ప్రారంభం చేయడం జరిగింది. అఖండ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం స్వామివారి కరకమలాలతో లోక కళ్యాణం కోసం ప్రారంభం చేయడం జరిగింది. పొద్దున్నే విఘ్నేశ్వర పూజ, సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడాను నిర్వర్తించి అమ్మవారికి కోటి కుంకుమార్చన చేయడం జరుగుతున్నది. రోజుకి 3.5 లక్షల చొప్పున ఈ నెల రోజుల్లో కూడాను 1,05,00,000 యొక్క నామము, 1,05,00,000 ఒత్తులు దీపారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులకి పొంది సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ వారందరికీ కూడాను ఆహ్వానిస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి టి ప్రవీణ్ డిమాండ్ చేశారు. హాస్టల్స్ లో ఇచ్చే మెస్ ఛార్జీలను పెంచడంతో పాటు వీరికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటన, ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ నగరంలో భిక్షాటన ధర్నా నిర్వహించారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద జరిగిన ధర్నాకు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ప్రవీణ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉండే హాస్టల్స్లో వారికి మెస్ ఛార్జీలు చెల్లించడం లేదన్నారు. వారికి హాస్టల్లోనే నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్నారు. వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించడంతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు దుప్పట్లు, చాపలు ఉచితంగా ఇతర సామగ్రిని అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు ఖాళీ ప్లేట్లు, ప్లకార్డులు పట్టుకొని విద్యార్థులు విశేష సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. మా యొక్క హాస్టల్ విద్యార్థులను పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మేము బహిర్గతంగా భిక్షాటన కార్యక్రమానికి రావడం జరుగుతోంది. ఇప్పటికైనా పట్టించుకుని హాస్టల్ విద్యార్థులకు మెడికల్ చెకప్, దుస్తులు, బట్టలు, పాఠ్య పుస్తకాలు పెరిగింది అనుగుణంగా మెస్ ఛార్జీ కూడా పెంచాలని, పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీ కూడా ఇవ్వాలని, ఇచ్చే అరకొర మెస్ ఛార్జీ కూడా ట్రెజరీలో మేము చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం నుంచి అక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్న సందర్భం ఉంది. కాబట్టి సాక్ష్యాధారాలతో కూడా పట్టుకొని బడుగు బలైన వర్గాలకు రావాల్సిన కనీసం నోటికి వచ్చే ఫుడ్ ఈ విధంగా చేతివాడంగా అవినీతి అక్రమంగా సొమ్ము తింటా ఉన్న పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ కూడా ఖండిస్తూ ఈ యొక్క ప్రధానమైన డిమాండ్స్ మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఈ నెల 24వ తేదీన కృష్ణలంకలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవేటి సంతన్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు.
కృష్ణలంకలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి సెంతన్ మాట్లాడుతూ గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో 120వ రోజుకు చేరుకుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలియజేశారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 24వ తేదీన కృష్ణలంక గంగారమ్మ గుడి సెంటర్లోని సుబ్బారెడ్డి పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో విజయోత్సవంగా ఈ రోజున ప్రజలందరినీ కూడా కలిసే ప్రయత్నంలో భాగంగా మేము ఉచితంగా మెడికల్ క్యాంప్ ఒకటి వైద్య శిబిరం మణిపాల్ సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఉచితంగా మెగా వైద్య శిబిరం మరియు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కూడా రేపు ఆదివారం 24వ తారీఖున 24వ డివిజన్లో గంగారమ్మ గుడి రోడ్లోని ఒక స్కూల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఆ స్కూల్లో ఆ రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ వైద్య శిబిరం నిర్వహింపబడుతుంది మణిపాల్ హాస్పిటల్ వారితో. ఇప్పుడు కాసేపు ప్రకటనలో